कामक्रोधं लोभं मोहं तत्त्वात्मानं पश्यति सोऽहं। कामक्रोधं लोभं मोहं तत्त्वात्मानं पश्यति सोऽहम्। आत्मज्ञानविहीन मूढाः ते पच्यन्ते नरकनिगूढाः। ते पच्यन्ते नरकनिगूढाः। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं భజ మూఢమదే. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్నది చాలా చక్కటి శ్లోకం. ఇది కూడాను పావని చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. ఈ శ్లోకాన్ని మనకి భారతీ వంశాచార్యుల వారు, ఈయన కూడాను శంకర భగవత్పాదుల వారు శిష్యులు అనమాట, ఆయన రచించారని చెప్తారు. దీని ప్రతిపదార్థ తాత్పర్యాలను చూద్దాం మనం. కామము అంటే అక్కడ కోరికను, క్రోధం కోపమును, లోభం దురాశను, మోహమును త్యక్త్వా విడిచి, సోహం నేనే ఆ పరమాత్మాని. ఎవరు తెలుస్తారు? వివేకుడైన వాడనమాట. ఆత్మానం ఆత్మను పశ్యతి చూస్తున్నాడు. ఆత్మజ్ఞాన విహీనాహ ఆత్మజ్ఞానం లేని తే మూఢాహ అవివేకులైన వారు నరక నిగూఢాహ తెలియరాని ఘోరమైన నరకాల్లో పచంతే వేగుతున్నారు అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది మనకి. అంటే కామక్రోధ లోభమోహాలు ఈ 4 మనకి శత్రువులని వదిలేసినవాడు ఆత్మను దర్శిస్తాడనమాట. నేనే ఆ పరమాత్మ సోహం అనే అనుభూతిని పొందుతాడు. కానీ ఆత్మజ్ఞానం లేని మూర్ఖులు బయటికి కనిపించకపోయినా లోపలే నరకయాతన అనుభవిస్తూ ఉంటారు అంటూ చక్కటి అర్థం ఇది. శంకర్లు ఇక్కడ కూడా మనకి ఒక స్పష్టమైన తేడా చూపిస్తున్నారు. నరకం అంటే మరణాంతరం వచ్చే లోకం కాదు, ఇప్పుడు మన మనస్సులో ఉండే స్థితి అంటున్నారు. కామ క్రోధ లోభ మోహాల బానిసత్వమే జీవిత నరకం అంటున్నారు. అంతర్గత శత్రువులు ఇవి మనకి. కామం అంటే కోరిక, ఇది నాకు కావాలి అనే తీరని ఆకాంక్ష ఒకటైపోతే ఇంకొకటి వస్తుంటుంది. క్రోధం కోరిక తీరనప్పుడు వచ్చే అగ్ని. లోభం ఉందే, అది మనందరికీ తెలిసిందే, ఉన్నదాంతో తృప్తి లేకపోవడం అన్నమాట. మోహం తాత్కాలికాన్ని శాశ్వతంగా భావించేస్తూ ఉండడం మనం. ఇవన్నీ కలిస్తే అహంకారాన్ని బలపరుస్తాయి. అహంకారం అంటే ఆత్మజ్ఞానానికి ఒక తెర లాంటిదే. ఇంకా శంకరులు చెప్పే త్యాగం మరి ఎలాంటిది? వస్తువులు వదులుకోవడం కాదు, వాటిపై నేను నాది అనే భావాన్ని వదలండి అని చెప్తున్నారు. ఆత్మానం పశ్యతి, అప్పుడే మనం ఆత్మస్వరూప దర్శనం చేసుకోగలుగుతాం అంటున్నారు. సోహం అంటే సహ అహం, అతడే నేను అన్న అర్థం. ఇది మాటే కాదు, ఇది అనుభూతికి. ఇది ఎప్పుడొస్తుంది అంటే భక్తి ప్లస్ జ్ఞానం ఈ రెండూ కూడాను పరిపక్వమైన స్థితికి వస్తే ఈ అనుభూతి మనకి కలుగుతుంది. భగవద్గీతలో మనకి త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మానః కామః క్రోధస్తదా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్ అన్నారు. అక్కడ ఆయన 3 నరకద్వారాలు చూపించారు. శంకరులు 4వదిగా మోహాన్ని కూడా ఇక్కడ చేకూర్చారనమాట. ప్రతి మానవుల్లో కూడా 3 వికారాలు మనకుంటాయి. అవి కోపము, కోరికలు, లోభం. ముందు కోరిక కలుగుతుంది, అది తీరకపోతే కోపం వస్తుంది. తీరితే తీరిన కోరికతో కలిగిన లాభం మరొకటికి చెందకూడదు అనే లోభం కలుగుతుంది. ఈ 3 వికారాలు ఒకదాంతో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. ఈ 3 వికారాలు మానవుని నరకానికి ద్వారాలు అంటున్నారు. ఇక్కడ నరకం అంటే దుఃఖం, తీరని వేదన, బాధ. నరకం చూపిస్తున్నారా బాబు అంటుంటాం కదా మనం. రకరకాలైన దుఃఖాలకి, బాధలకి, వేదనలకి మూలం ఈ కోరికలు, కోపం, లోభం. ఈ 3ంటిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం ఇంకా మన జీవితం అంతా సుఖంగా గడిపేయచ్చు మనం.
ఇలా కాకుండా ఎప్పుడూ కోరికలతో, కోపంతో, లోభంతో సతమతమయ్యేవాడికి నిత్యం నరకం కనబడుతుంది. భూలోక నరకం అంటే ఇదేనేమో మరి. కాబట్టి వీటన్నిటికీ తోడు మనకి మోహం కూడా చేరిందనుకోండి, ఇంకంతే. ఎంతటి నరకాన్ని ఇక్కడే అనుభవిస్తామో భగవత్పాదులు వారు చెప్పేస్తున్నారు. అరిషడ్వర్గాన్ని జయించి అంతటా ఆత్మదర్శనం చేసేవాడే పరమాత్మవేత్త. వాడికి నిరతిశయ సుఖస్వరూపమైన మోక్షమే ప్రాప్తి. ఆత్మజ్ఞాన విహీనులైన మూఢులు తాము ఆచరించే పాపాలకు ఫలంగా నరకంలో యమకింకరులు పెట్టే బాధలకు గురికాక తప్పదు అంటున్నారు శంకర్లు వారు. ఈ శ్లోకంలో మనకి భగవంతుడి సాక్షాత్కారానికి అడ్డొచ్చే ఆటంకాల్ని స్పష్టం చేసేస్తున్నారన్నమాట. అవి కామక్రోధ లోభమోహాలు అంటూ. మన బుద్ధిలో ఏవేవో కోరికలుంటాయి. వీటన్నిటికీ తోడు మనకున్న ఈ జ్ఞానేంద్రియాలతోటి మనం సేకరించే సమాచారం, అది బుద్ధిలో మనం నిలిపేసుకుంటాం. అవే మెల్లిగా కోరికల రూపంలో వ్యక్తమైపోతాయి. అదే కామం అంటే. ఇకపోతే కోరికలు తీరనప్పుడు మనకి ఒక రకమైన కోపం, విసుగు, అసహనం అన్నీ వచ్చేస్తుంటాయి. ఇదే నెమ్మదిగా క్రోధం కింద మారిపోతుంది. మనకి లభించే వస్తువులు, ధనాన్ని, సంపదలను అన్నిటినీ దాచిపెట్టేసుకుని వాటి చూస్తూ సంతోషిస్తామే గాని వాటిని అనుభవించాం, వేరొకరిని అనుభవించినయ్యాం. అలాంటి వాళ్ళని మనం లోభి అంటుంటాం కదా. ఆ బుద్ధి మనలో ఉంటుంది అందరికీ. తర్వాత మోహం. మనం సంపాదించుకున్న వస్తువులు మళ్ళీ ఎవరికి వెళ్ళిపోకూడదు. సంపాదించుకుంటూ మనం ఈ వస్తువులన్నిటితోటే మనకి సుఖం వస్తుంది అని అనుకోవడమే మోహం అన్నమాట. నిజంగా లోకంలో వస్తువులు కానీ, విషయాలు కానీ, ధనం కానీ అన్నీ కూడాను అనిచ్చాలి అన్న సంగతి మనందరికీ తెలుసు. అవేవి ఆనందం ఇవ్వలేవో అని తెలుసు. అయినా కానీ వాటి మోహంలోంచి మనం బయటికి రాలేమన్నమాట. ఇవి ఎలాంటివంటే ఇనుముకి తుప్పు వంటివి అంటున్నారు. తుప్పు ఉన్న ఇనుమును అయస్కాంతం అంటుకోనట్లుగా ఈ కామక్రోధ లోభమోహాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఉన్న మనిషిని పరమాత్మ ఎప్పటికీ కూడా చేరడు. వాటిని విడిచిపెడితేనే ఆయన ఆత్మదర్శనం అవుతుంది మనకి. అంటే ఆత్మదర్శనం అంటే అక్కడ ఒక వస్తువు చూసినట్లుగా ఆత్మను చూడడం కాదు, మనమే ఆత్మ అనే అనుభూతిని చెందడం అన్నమాట. నేను అనుకుంటున్న ఈ దేహాన్ని, మనోబుద్ధులను కేవలం సాక్ష్యంగా చూసే అద్భుతమైన దివ్య చైతన్యం ఏదో ఉంది, అది నేను, సోహం అనే అనుభూతి చెందాలి. అలాంటి ఆత్మానుభూతే పరమాత్మ సాక్షాత్కారం. సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ చైతన్య రూపాన్ని మనలో ఉన్న ఈ దేహేంద్ర మనోబుద్ధుల్లో పూర్తిగా మనం లీనమైపోయి ఆ ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేకుండా అజ్ఞానంలో ఉండిపోతున్నాం అన్నమాట. మూఢః అన్నారు కదా ఇక్కడ. మూఢుడంటే ఎవరు? తనలో ఉన్న ఆనందాన్ని, తాను ఆనంద స్వరూపాన్ని అని తెలుసుకోలేకుండా బయట ప్రపంచంలో వెతికేవాడే మూఢుడు కింద చెప్తున్నారు ఇక్కడ. ఇలా మూర్ఖంగా మనం ఉంటే మనం తీసుకున్న గోతులోనే మనం పడుతూ ఉంటాం అన్నమాట. మన కామక్రోధ లోపమోహాలే మనకొక పెద్ద గొయ్యి, వాటిలోనే మనం పడిపోతూ ఉంటాం. ఇంకా పరమాత్మ దర్శనం చేసుకోవడానికి అవకాశాన్ని మన చేజేతులో మనమే పాడు చేసుకుంటున్నట్టు. ఈ గోతిలో పడ్డమే మనకి నరకం అన్నమాట. అంటే ఎప్పుడు నిత్యం వీటి గురించి ఆలోచిస్తుంటాం, వాటి గురించి బాధపడుతుంటాం, మనశ్శాంతి అనేది లేకుండా అయిపోతుంది. ఈ కామక్రోధ లోభమోహాలు జ్ఞానం అనే ఒక చక్కటి రత్నాన్ని అపహరించేటటువంటి దొంగలు అని గ్రహించాలి మనం. అప్పుడు నెమ్మదిగా మనకి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి అవకాశం వస్తుందన్నమాట. ఇప్పుడు మనం తెలుగులో కూడాను పద్యాన్ని విందాం. కామక్రోధములే కలుషపు కోరలు, లోభమోహములు లేలిహానములు, మదమత్సరములే మిక్కిలి విషములు, ప్రాణము తోడే పాశపు తాళ్ళు. కామక్రోధముల కలుషము కడుగుము, ఆత్మజ్ఞానమున తేజరిల్లుము, పరమాత్ముని ప్రతిబింబము నీవని ఎరిగి శ్రీహరిన లీనము కమ్ము.
స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి భజించు హరిని భజించు హరిని భజించు హరిని బుద్ధిమతి. రామకృష్ణ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మనం ఈ శ్లోకంలో కవి ఏమంటున్నాడు అన్నది తెలుసుకుందాం. మనిషిని పీడించే శత్రువులు 6 ఎవరో కాదు, కామక్రోధ లోభం మోహ మదం ఆశ్చర్యాలు అంటూ చెప్తుంటారు కదా. వీరు 6 ఒకరికి మించి ఒకరు సన్నిహితులు, చుట్టాలు, మిత్రులు అంటున్నాడు ఈ కవి ఇక్కడ. వీరిలో ఏ ఒక్కరూ మన హృదయంలో చేరిన ఉన్నా మిగిలిన వారందరూ పిలవకుండానే వచ్చి తిష్ట వేస్తారు అంటున్నారు ఈయన. మనిషి మోక్ష సాధన మార్గంలో వీరు అడ్డు తగులుతారు అంటున్నారు. ఏదైనా అందమైంది గాని క్రొత్తదైన గాని వస్తువు మనకు కనిపిస్తే అది నాకు కావాలి అనే ఆశే కోరిక, అదే కామం. ఒకసారి మనసు కామ వికారానికి లోనవుతే తనకే ఉండాలన్న లోభము, తన దగ్గర లేక వేరే వాళ్ళ దగ్గరుంటే మాత్సర్యం, ఉన్నా లేకున్నా దానిపైన మోహం ఉంటే అది మదం, ఉన్నదాన్ని తనకే పరిమితం చేసుకోవాలి లేకపోతే పొందాలన్న తాపత్రయం, దానికి అడ్డుపడ్డ వారిపైన కోపం. ఈ 6 కూడాను ఒక్కటిగా మనపైన దాడికి వచ్చే శత్రువులు అంటున్నారు ఈయన. వీరిని అదుపు చేయడం చాలా కష్టం. వీరిని అణిచేసి దాసోహం చేసుకుంటే సర్వవికారాలు తమంతట తామే తొలగిపోతాయి. లేకపోతే విజృంభించి మన మనస్సు, శరీరం తమ అధీనం చేసుకుని మనల్నివి బాధపెడతాయి, బానిసలుగా చేసుకుంటాయి అంటున్నారు. కాబట్టి మోక్షకామి అయిన మనుష్యుడికి వీటిని తప్పకుండా అనగదొక్కవలసిన అవసరం ఉంది అంటున్నారు. మనస్సు నిర్మలమై సోహం అనగానే నేను పరమాత్మ స్వరూపుడును అన్న భావం మనసులో కలిగి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు వాడు. ఓసారి ఆత్మజ్ఞానం వస్తే జీవుడు సంసార బంధాల నుండి విముక్తుడై మోక్షప్రాప్తి పొందుతాడు అంటూ ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. కోపతాపాలు శరీరానికి మనస్సుకి చేటును చేస్తాయి. ఈ కోపం వల్ల మంచివారికి కూడా హాని చేసేస్తాం, చెడ్డవారితో వైరం పెంచుకుంటాం, మనకు శత్రువులు పెరిగి మనకే హాని చేయొచ్చు. కాబట్టి కోపమే మనకి ప్రధాన శత్రువు అంటున్నారు. అందుకే మనకి చెప్తుంటారు కదా, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకి రక్ష. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము, తన దుఃఖము నరకమండ్రు తజ్యము సుమతి. మనకి సుమతి శతకంలో చాలా చక్కటి శ్లోకం చెప్పబడింది కదా. మన సంతోషమే మన స్వర్గానికి కారణం, మన దుఃఖమే మన నరకానికి కారణం, తన శాంతమే తనకి రక్ష అంటూ ఈ చక్కటి తేలికైన మాటల్లో మనకి చెప్పబడిన ఈ సుమతి శతకం మనందరినీ హెచ్చరిస్తూనే ఉంటుంది ఎప్పుడు. కాబట్టి ఈ అరిషడ్ వర్గాల్ని మన జోలికి రానియకుండా ఉంచుకుని మనం ఆ భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నం చేయాలి అంటున్నారు ఇక్కడ. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.